డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఒక సైనికుడు టీచర్గా ఎలా అయ్యారు? ఒక సైనికుడిలో ఒక టీచర్ న్యాచురల్గా ఉంటాడు. ఆర్మీ ఈజ్ ఆల్ అబౌట్ ఎడ్యుకేషన్ విత్ ట్రైనింగ్ విత్ డిసిప్లిన్. ఒక సోల్జర్ అవ్వాలి మా పిల్లలు అనే ఒక ఆలోచన ఉండదు పేరెంట్స్కి. ఇప్పటికీ అలానే ఉన్నారు పేరెంట్స్. ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఉంది ఆర్మీ గురించి. ఆర్మీలోకి వెళ్తే మా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఏమైపోతుందో అన్న ఒక భయం ఉంది. డిగ్రీ అండ్ కమ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్, దానికి మీరు ఏం చెప్తారు? కాన్సెప్ట్ ఈజ్ వెరీ గుడ్, కానీ ఇన్స్టిట్యూషన్స్ జస్టిస్ చేయట్లేదు. లిటరలీ నేను చెప్తున్నాను. సో నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ బయట చేయండి. యూపీఎస్సీ ప్రిపరేషన్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత చేయండి, లేదా గ్రాడ్యుయేషన్తో పాటు ఆన్లైన్ సమ్ సపోర్ట్ తీసుకొని చేయండి. ఇంటిగ్రేటెడ్ బాగాలేదు అని చెప్తాను. 18 hours చదవాలి ఖచ్చితంగా డైలీ. లేదు మ్యామ్, అది అన్ని అబద్ధాలు. నాకు యూపీఎస్సీ రాయాలని ఉంది. నేను కాంపిటీషన్ తగ్గించాలంటే ఏమనాలి? అమ్మో చాలా కష్టం ఈ ఎగ్జామ్ అని చెప్పి రూమర్ స్టార్ట్ చేయాలి. దానివల్ల ఏమవుద్దంటే 100 మంది చేయాలనుకున్న వాళ్ళు 90 మంది వదిలేస్తారు. అమ్మ మన వాళ్ళు కాదురా అని చెప్పి. సో నేనేం చేశాను, తెలివిగా కాంపిటీషన్ని డిలీట్ చేశాను. ఒక స్టూడెంట్ని మనం తయారు చేయాలి అంటే మెంటర్ యొక్క ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంటుందండి? మెంటర్ లేని స్టూడెంట్ మిస్గైడెడ్ మిజైల్. మెంటర్ పని ఏంటంటే మీలో ఉన్న లోపాలు వాటిని గుర్తించి మీ వీక్నెస్ని స్ట్రెంగ్త్లో ఎలా మార్చాలి. ఇటువంటి కోచింగ్ సెంటర్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? అందరూ చెడ్డవాళ్ళు నేనే మంచోడిని అన్న స్టేట్మెంట్ నేను ఇవ్వదలుచుకోలేను. ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూట్ బాగా పనిచేస్తున్నాయి. కానీ నేను సిన్సియర్ సజెషన్ పేరెంట్స్కి ఏంటంటే యూట్యూబ్లో సజెషన్స్ తీసుకొని పిల్లల్ని అడ్మిషన్ మాత్రం చేయండి. నా సిన్సియర్ అడ్వైస్ వచ్చి ఇన్స్టిట్యూట్లో మేనేజ్మెంట్తో మాట్లాడి స్టూడెంట్స్తో మాట్లాడి మీరు చూడండి ప్రాసెస్ ఎలాగుందో. బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యామ్, గాంధీ గారు చెప్పారు, ఆ సాటిస్ఫైడ్ కస్టమర్ ఇస్ ద బెస్ట్ మార్కెటింగ్ అని. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. దేశ సరిహద్దుల్లో క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా మరి 11 సంవత్సరాలు సేవ చేసి 2015లో ఆర్మీ మేజర్గా అత్యున్నత అధికారిగా రిటైర్ అయ్యారు. మరి బాగా చదివి కష్టపడి జీవితంలో ఏదో సాధించాలి అనుకునే విద్యార్థులకు తన వంతు ఏదో సాయం చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో స్టూడెంట్స్కి కోచింగ్ ఇస్తూ వాళ్ళని ప్రయోజకులుగా మారుస్తున్నటువంటి మరి ఒక సైనికుడు టీచర్గా అయ్యారు. మరి ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ మేజర్ ఎస్పీఎస్ ఓబ్రాయ్ గారు. సార్తో మాట్లాడదాం. సైనికుడు టీచర్గా ఎలా అయ్యారు, ఇవన్నీ కూడా సార్తో మాట్లాడి మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను. నమస్తే సార్. నమస్తే మ్యామ్. నమస్తే. ఒక సైనికుడు టీచర్గా ఎలా అయ్యారు? ఒక సైనికుడిలో ఒక టీచర్ న్యాచురల్గా ఉంటాడు. ఎందుకంటే 11 years ఆఫ్ ది ఆర్మీ, క్రమశిక్షణ, డిసిప్లిన్. జనాలు ఏమనుకుంటారంటే సరిహద్దుల్లో బార్డర్లో ఒక గన్ పట్టుకొని నిల్చోవడం మాత్రమే అనుకుంటారు. కానీ ఆర్మీ ఈజ్ ఆల్ అబౌట్ ఎడ్యుకేషన్ విత్ ట్రైనింగ్ విత్ డిసిప్లిన్. సైకాలజీ కానీ, ఫిలాసఫీ కానీ, వార్ టాక్టిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ అన్నీ ఆర్మీ నేర్పిస్తుంది మ్యామ్. సో అన్ని విషయాలు అక్కడ నేర్చుకున్నాను. నేను యాజ్ ఎ యూపీఎస్సీ స్టూడెంట్గా చాలా విషయాలు నేర్చుకున్నాను. సో నేను ఆర్మీలో నేర్చుకుంది, యూపీఎస్సీ జర్నీలో నేర్చుకుంది పిల్లలకి నేర్పించాలి అనే ఉద్దేశంతోనే యూపీఎస్సీ రంగంలో యాజ్ ఎ టీచర్గా నేను ప్రయత్నిస్తాను. చాలామంది పేరెంట్స్ మనం చూస్తూ ఉంటాం కదా, ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలి, ఇంజనీరింగ్ అవ్వాలి అని అంటారు. కానీ ఎవ్వరు కూడా ఆర్మీలో జాయిన్ చేయాలి, ఒక సోల్జర్ అవ్వాలి మా పిల్లలు అనే ఒక ఆలోచన ఉండదు పేరెంట్స్కి. ఇప్పటికీ అలానే ఉన్నారు పేరెంట్స్. ఆర్మీ గురించి ఒక అపోహ ఉంది. అపోహ ఏంటంటే ఎస్పెషలీ మన తెలుగు రాష్ట్రాల్లో మరియు సౌత్ ఇండియాలో ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఉంది ఆర్మీ గురించి. ఆర్మీలోకి వెళ్తే మా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఏమైపోతుందో అన్న ఒక భయం ఉంది. ఆ భయం వల్ల చాలామంది పిల్లలు అర్హతులైనా సరే పేరెంట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు. అండ్ రెండో విషయం, ఈ ఐటీ సెక్టర్ వల్ల కూడా చాలామంది పిల్లలు ఐటీ సెక్టర్ వైపు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఆర్మీ వైపు వాళ్ళ ఆలోచన రావట్లేదు. కానీ ఆర్మీ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. అంటే ఆర్మీ డస్ నాట్ గివ్ యూ జాబ్, ఇట్ గివ్స్ యూ వే ఆఫ్ లైఫ్. ఆ వే ఆఫ్ లైఫ్ మీరు ఇంకెక్కడ ఏ ఆర్గనైజేషన్ ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఏది మీకు ఇవ్వలేదు. సో ఒక కంప్లీట్ ఇండివిజువల్గా మీరు ఒక సొసైటీకి కాంట్రిబ్యూషన్ చేయాలి అంటే
సైనికుడు అవ్వడం అన్నది చాలా చాలా ఒక అదృష్టం అంటాను నేనైతే. ఆఫ్టర్ సర్వింగ్ ది ఇండియన్ ఆర్మీ ఫర్ 11 years నేను ఒకటే మాట మ్యామ్, దేవుడు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి మనిషిలా వచ్చే అవకాశం ఇస్తే మాత్రం డెఫినెట్గా ఐ వాంట్ టు బికమ్ ఏ సోల్జర్ అగైన్. సార్ యూపీఎస్సి అంటే చాలా మంది ఆస్పిరెంట్ సీరియస్గా చదువుతూ ఉంటారు, కొంతమంది కొంత మధ్యలో బ్రేకప్స్ కూడా వస్తూ ఉంటాయి, అంటే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి కదా. ఒక ఆస్పిరెంట్కి సీరియస్గా ఉండాలి, వెళ్ళాలి, నేను కొట్టాలి యూపీఎస్సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కోరిక, దాని మీద పట్టుదల రెండు ఉండాలి మ్యామ్. నేను ఆల్వేస్ నా పిల్లలకి చెప్తాను, డిజర్వ్ బిఫోర్ యూ డిజైర్. అది మనము డిజైర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కానీ ఆ డిజర్వింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయము. ఆ డిజర్వింగ్ అంటే ఏంటి మీరు అడగొచ్చు, అంటే మీరు డిజర్వ్ అన్నారు సార్, డిజర్వ్ అంటే ఏంటి మ్యామ్? జనరలీ పిల్లలు ఏమనుకుంటారంటే యూపీఎస్సీ అంటే ఒక 10 పుస్తకాలు చదువుకుంటే 4 టెస్టులు రాస్తే పాస్ అయిపోతాం అనుకుంటారు. అది కాదు. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ along with the test of knowledge, it is a test of personality also. మీరు స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, మీరు ఒక రాని సబ్జెక్ట్ని ఎలా అప్రోచ్ అవుతారు, మీరు ఎక్కడైతే డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారో దానికి ఆల్టర్నేటివ్ ఎలా వెతుక్కుంటారు, డిస్ట్రాక్షన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, మీ హెల్త్ని ఎలా హోల్డ్ చేస్తారు, రిలేషన్షిప్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఇంటి నుంచి వచ్చే ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, మీ ఆలోచన తీరుని ఎలా మార్చుకుంటారు, ఇవన్నీ అందులో భాగంగా. సో ఒక బుక్ చదివి ఒక 4 టెస్టులు రాసి యూపీఎస్సీ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వలేరు మ్యామ్. అందుకే పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంటర్వ్యూ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది మ్యామ్. ఆ ఇంటర్వ్యూ పర్సనాలిటీని టెస్ట్ చేయడానికి మాత్రమే ఉంటుంది. సో ఆ రైట్ పర్సనాలిటీ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ ఉంటేనే ఫలితం డెఫినెట్గా వస్తుంది. మీరు సెవరల్ బుక్స్ అన్నారు సార్ ప్రిపరేషన్ లెవెల్లో, అయితే కొన్ని టెస్ట్ సిరీస్ ఉంటాయి, చాలామంది అవి చదువుతారు, రాస్తూ ఉంటారు కదా, అవి అసలు వేస్ట్, పిచ్చి కాగితాలని మీరు చెప్తా ఉంటారు. అవును మ్యామ్, అవును. దాని మీద ఏం చెప్తారు సార్? చాలా మంది ఫాలో అవుతారు కదా టెస్ట్ సిరీస్ అని. టెస్ట్ సిరీస్ పిచ్చి కాగితాలు ఎప్పుడు అవుతాయంటే వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ని ఫాలో అవ్వకుండా, ఆ షెడ్యూల్లో ఉన్న సబ్జెక్ట్స్ని చదవకుండా టెస్ట్ సిరీస్ రాస్తే అది పిచ్చి కాగితం. కాకపోతే వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ని ఫాలో అవుతూ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదువుతూ ఆ టెస్ట్ సిరీస్ రాస్తే ఫైన్, ఇట్ విల్ బి బెనిఫిషియల్ టు యూ. నేనేమంటానంటే టెస్ట్ సిరీస్ కన్నా పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద గనక మీరు కాన్సన్ట్రేట్ చేసినట్టయితే మీకు చాలా లాభం వస్తుంది. ఇప్పుడు మెయిన్స్ ఇందాకే జరిగింది, కొన్ని రోజుల ముందే మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది. 30% ఆఫ్ ది పేపర్ కేమ్ ఫ్రమ్ పీవైక్యూస్. అందుకే టెస్ట్ సిరీస్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పీవైక్యూస్ నుంచి కూడా క్వశ్చన్స్ తీసుకుంటారు చాలా తెలివిగా. సో నేనేమంటానంటే ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఫాలో అవుతూ సిలబస్ని, స్కెడ్యూల్ని ఫాలో అవుతూ టెస్ట్ సిరీస్ రాస్తే లాభం, లేదంటే అవి పిచ్చి కాగితాలు. ఐ విల్ స్టిల్ కంటిన్యూ టు సే టెస్ట్ సిరీస్ ఆర్ పిచ్చి కాగితాలు. సార్ ఇప్పుడు నేను అశోక్ నగర్లో నేను కూడా చూసాను చాలా కోచింగ్ సెంటర్స్, ఆల్రెడీ నేను కూడా కోచింగ్ తీసుకున్నాను అక్కడ. చాలా మంది ఏంటంటే పెడతారు, బోర్డు పెడతారు, వాళ్ళు చెప్తారు క్లాస్ చెప్పేటప్పుడు కూడా 6 to 9 monthsలో అయిపోతుంది మీ కోచింగ్, యు ఆర్ రెడీ టు గో ఫర్ ఎగ్జామ్ అనేసి అంటారు, మేము ప్రిపేర్ చేసేస్తాం మిమ్మల్ని అంటారు. కానీ మీరు మాత్రం అట్లా కాదు, 12 to 24 months టైం పడుతుంది అని చెప్తున్నారు. అవును మ్యామ్. ఏంటి ఇక్కడ డిఫరెన్షియేషన్ ఏంటి? ఇప్పుడు మీరే పేరెంట్ అనుకుందాం మ్యామ్, మీరు మీ అబ్బాయినో పాపనో అడ్మిషన్ కోసం తీసుకొచ్చారు. ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు 6 to 9 monthsలో అయిపోతుంది అన్నారు, ఇంకొక ఇన్స్టిట్యూట్ వాళ్ళు 18 to 24 months అన్నారు. మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఆబ్వియస్లీ 6 to 9 దగ్గరికి వెళ్ళిపోతారు. వీళ్ళు తొందరగా చేసేస్తున్నారు కదా, ఎందుకంటే మీకు తొందర. వాళ్ళు ఏం చేస్తారంటే మీ తొందరని మార్కెటింగ్ చేసుకుంటారు, క్యాప్చర్, మీ మైండ్ని క్యాప్చర్ చేస్తారు. మ్యామ్ మీరు నమ్ముతారు నేను చెప్పిన మాట. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ అ బిగ్ ఫెయిల్యూర్ మేడం. గ్రాడ్యుయేషన్ వరకు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేయట్లేదు మేడం. ఒక ఇంగ్లీష్ రాసే విధానం కానీ, అనలిటికల్ రీజనింగ్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ ఏది చెయ్యట్లేదు మ్యామ్. సో ఒక గ్రాడ్యుయేట్ పాస్ అయిన పిల్లవాడు, పాప అయినా బాబు అయినా సరే యూపీఎస్సీ చేయడానికి స్టార్ట్ చేసినప్పుడు ఒక 6 నెలలు అసలు యూపీఎస్సీ అంటే ఏంటో కూడా తెలియదు. సో యూపీఎస్సీ మన నుంచి ఏం కోరుకుంటుంది ఇది తెలుసుకోవడానికి 6 నెలలు పడుతుంది. మీ ప్రిపరేషన్ 6 నెలలు ఎలా అయిపోతుంది? మీరు 6 నెలలు అయిపోయినప్పుడు జనాలు 10 సంవత్సరాల నుంచి ఎందుకు రాస్తున్నారు? సో అండర్స్టాండ్ మేడం, మార్కెట్ ఎలాంటిదంటే ఏదో విధంగా మిమ్మల్ని వాళ్ళ వైపు ఆకర్షించుకొని అడ్మిషన్ క్లోజ్ చేసుకోవాలి. నేను మీకు చెప్తాను,
6 నెలల్లో మీ అబ్బాయి ఐపీఎస్ అయిపోతారు, మీరు మీ అబ్బాయిని సెల్యూట్ కొడతారు అని పిచ్చి మాటలు కూడా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు మ్యామ్. ఏమవుద్దంటే మ్యామ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ అడ్మిషన్. నాకు మీరు అడ్మిషన్ తీసుకోండి, నాకు ఆ బాదరేషన్ లేదు. ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ ఆ పేరెంట్ మైండ్లో వేసేసారు మీరు. ఆ పేరెంట్ ఏమనుకుంటాడు, మేడం చెప్పారు, సార్ చెప్పారు మీరు 6 monthsలో అయిపోతుందని, 2 years అయిపోతున్నాయి, నువ్వు ఇంకా నేను ప్రిపరేషన్ అవ్వలేదు అంటున్నావేంటి, అంటే నువ్వు చదవట్లేదు అని చెప్పేసి పిల్లల మీద ప్రెషర్ పెడతారు. సో మీరు చెప్పిన అబద్ధానికి హూ పేడ్ ద ప్రైజ్? ఆ బాబు టుక్ ది స్ట్రెస్ ఆఫ్ క్లియరింగ్ దిస్ ఎగ్జామ్. సో నెవర్ ఎవర్ మేక్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్ ఇన్ యూపీఎస్సీ. పేరెంట్స్ దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. సో నేనేం చెప్తానంటే మినిమం టు మినిమం మేడం 18 to 24 months పడుతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. యూపీఎస్సీ అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది? ఎవరు అసలు ఎలిజిబిలిటీ ఉంటారు దానికి? మ్యామ్, యూపీఎస్సీ చాలా స్పష్టంగా గ్రాడ్యుయేట్ పాస్ అని అడుగుతుంది. మీకు 90% వచ్చిందా, మీకు 95% వచ్చిందా, 45% వచ్చిందా, యూపీఎస్సీకి సంబంధమే లేదు. ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హతులు అని చెప్తుంది. అక్కడ ఇండికేషన్ ఏంటంటే మీరు అకాడమిక్ ఎక్సలెన్స్ ఉన్నా మీకు ఎటువంటి అడ్వాంటేజ్ లేదు అని చెప్పాలని ఉద్దేశం. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే అకాడమికల్గా వీక్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి రాయడానికి అర్హతులు అవుతారు మ్యామ్. అండ్ మీరు చెప్తే నమ్మరు మ్యామ్, అకాడమికలీ యావరేజ్ ఉన్న స్టూడెంటే యూపీఎస్సీలో ర్యాంక్ సాధిస్తాడు. నేను చాలా మంది పేరెంట్స్ అంటారు సార్, కొంతమంది స్టూడెంట్స్ కూడా నేను ఐఏఎస్ అవుతా ఐపీఎస్ అవుతా అంటే నువ్వు ఎక్కడ అవుతావురా, అంత సీన్ లేదు నీకు అంటారు పేరెంట్స్. అంటే మోటివేషన్ చెయ్యరు వాళ్ళని, ఇంకా కొంచెం డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. అంటే మీరు చెప్పేటట్టు చూస్తే అలాంటి వాళ్ళే కొడతారంటారా? అవును మ్యామ్, ఎందుకంటే ఆ స్టూడెంట్కి ఎవరైతే అకాడమికలీ వీక్ ఉన్నారో ఒక పట్టుదల ఉండాలి, నేను సాధించగలను, సమాజానికి నేను కూడా కాంట్రిబ్యూట్ చేయగలను అని ఒక ఉద్దేశం ఉంటే టు ప్రూవ్ ది సొసైటీ రాంగ్. ఎందుకంటే మీరు అన్నారు పేరెంట్సే చెప్పారు నీ వల్ల అవ్వదురా, సో ఒక పగలాగా తీసుకొని ఒక రివెంజ్ మోడ్లో ప్రిపరేషన్ చేస్తాడు కాబట్టి డెఫినెట్గా స్టూడెంట్ పాస్ అవుతాడు. మ్యామ్, యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందంటే ఇట్ ఈస్ నాట్ టెస్టింగ్ యువర్ ఇంటెలిజెన్స్ యాజ్ సచ్ బియాండ్ ఎ పాయింట్, ఇట్ ఈస్ టెస్టింగ్ యువర్ పర్సనాలిటీ. నువ్వు హార్డ్ వర్క్ చేస్తావా లేదా? సో హార్డ్ వర్కింగ్ నేచర్, పర్సీవరెన్స్. అంటే పర్సీవరెన్స్ అనే పదం ఏంటంటే మ్యామ్ కష్టంతో పాటు కన్సిస్టెన్సీ. హార్డ్ వర్క్ ప్లస్ కన్సిస్టెన్సీ ఈజ్ ఈక్వల్ టు పర్సీవరెన్స్. కన్సిస్టెంట్గా ఒక 18 నెలలు రోజు ఒక 6 గంటలు కూర్చొని చదివితే 100% ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. 100%. మామూలుగా అంటారు కదా 18 hours చదవాలి ఖచ్చితంగా డైలీ. లేదు మ్యామ్, అది అన్ని అబద్ధాలు మ్యామ్. ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది అంటే మీరు చదువుతారు, ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి అంటే మనం కూడా అదర్ దాన్ మన స్లీప్ టైం, పడుకునే టైం కాకుండా మిగతా టైం అంతా బుక్తోనే ఉంటాము. సో మీరు కూడా తెలియకుండా 16 to 18 hours చదువుకున్నారు. కాకపోతే అది సంవత్సరం అంతా 2 సంవత్సరాలు కంటిన్యూస్గా 18 to 24 months అని చెప్పుకోవడం అన్నది అది తప్పు. ఒకటి గమనించాలి, జనాలు సైకాలజీతో ప్లే చేస్తారు. ఇప్పుడు నేనే అనుకుందాం మ్యామ్, నాకు యూపీఎస్సీ రాయాలని ఉంది, నేనేం చేయాలి? కాంపిటీషన్ తగ్గించుకోవాలి. నేను కాంపిటీషన్ తగ్గించాలంటే ఏమనాలి? అమ్మో చాలా కష్టం ఈ ఎగ్జామ్ అని చెప్పి రూమర్ స్టార్ట్ చేయాలి. ఆ రూమర్లో భాగంగా 18 hours చదివితే కానీ అవ్వదు అని ఒక రూమర్ని వదిలేయాలి. దానివల్ల ఏమవుద్దంటే 100 మంది చేయాలనుకున్న వాళ్ళు 90 మంది వదిలేస్తారు, అమ్మ మన వాళ్ళు కాదురా అని చెప్పి. సో నేనేం చేశాను, తెలివిగా కాంపిటీషన్ని డిలీట్ చేశాను. సో దానివల్ల అలా కాంపిటీషన్, అది తప్పు, రాంగ్ స్టేట్మెంట్. సో ఈ ప్రిపరేషన్లో చూసుకుంటే సార్ ముఖ్యంగా డైవర్షన్లో చూస్తే అబ్బాయిలకి ఎక్కువ డైవర్ట్ అవుతూ ఉంటారు మధ్యలో నుంచి. చాలా సీరియస్గా అయితే జాయిన్ అవుతారు కోచింగ్లో, మధ్యలో డైవర్ట్ అవ్వడం జరుగుతుంటుంది ఎక్కువగా అబ్బాయిలను చూసుకుంటే. ఎందుకంటారు? యూపీఎస్సీ ఎగ్జామ్లో పిల్లలకి ఫ్రీడమ్ దొరుకుతుంది. ముఖ్యంగా అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే ఫస్ట్ టైం ఫ్యామిలీని వదిలేసి పట్టణానికి వచ్చి హైదరాబాద్లో అడ్మిషన్ తీసుకుంటారు కాబట్టి అబ్బాయిల విషయంలో డిస్ట్రాక్షన్ ఫ్రెండ్షిప్ రూపంలో కానీ రిలేషన్షిప్స్ రూపంలో కానీ వస్తుంది. అమ్మాయిల్లో డిస్ట్రాక్షన్స్ హెల్త్ వల్ల వస్తుంది, అండ్ ఫ్యామిలీ స్ట్రెస్ వల్ల వస్తుంది. సో నేచర్ ఆఫ్ డిస్ట్రాక్షన్ ఈస్ డిఫరెంట్ బట్ ఎఫెక్ట్ ఈస్ సేమ్. అమ్మాయిలు హెల్త్ వల్ల ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల డిస్ట్రాక్ట్ అవుతారు, అబ్బాయిలు ఫ్రెండ్షిప్ వల్ల ఫ్రీడమ్ని కరెక్ట్గా వాడుకోవడం వల్ల అండ్
అమ్మాయిల విషయాల్లో రిలేషన్షిప్స్లో డిస్ట్రాక్ట్ అవుతారు. నేనేమంటానంటే ప్రతిరోజు అబ్బాయి అయినా అమ్మాయి అయినా లేచిన వెంటనే నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నన్ను ఇక్కడ పంపించడానికి పేరెంట్స్ ఎంత కష్టపడ్డారు, నా ఫీజు కట్టడానికి, నా హాస్టల్ ఫీజు కట్టడానికి ఎంత కష్టపడ్డారు, ఇది రిపీటెడ్గా మనం మైండ్లో తీసుకొస్తే డెఫినెట్గా మనం డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేయొచ్చు. పర్సనాలిటీ డెవలప్మెంట్లో భాగంగా నేను చాలా సెషన్స్ తీసుకుంటాను పిల్లలకి టైం టు టైం. ఎందుకంటే మేము చెప్పాను కదా 18 to 24 months ఇస్ ఎ లాంగ్ పీరియడ్. ఆ 18 to 24 months మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా కన్సిస్టెంట్గా ఉండాలి అంటే చాలా పట్టుదల కావాలి దానికి, అండ్ ఒక మెంటర్ కూడా కావాలి. సో యాజ్ ఎ మెంటర్, బికాజ్ ఐఎమ్ ఎ ట్రైన్డ్ సైకాలజిస్ట్ మ్యామ్, నాకు ఆర్మీలో చాలా సైకాలజీ మీద నాకు చాలా ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి ఆ సైకాలజీ ట్రైనింగ్ అంతా వాడి పిల్లల్ని డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఎలా వాళ్ళ లక్ష్యం వైపు చేయించాలో అన్నది నాకు తెలుసు. సో ఐ విల్ యూజ్ ఆల్ మై సైకాలజీ లెర్నింగ్, ఆర్మీ సైకాలజీ లెర్నింగ్, ఆర్మీ డిసిప్లిన్ టు ట్రైన్ దెమ్. సో అందుకే వాళ్ళు అటు ఇటు ఎక్కడికి వెళ్ళారు. ఆర్మీ ఆఫీసర్గా రిటైర్ అయ్యి ఇలా ఎందుకు మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇలా స్టూడెంట్స్కి కోచింగ్ ఇవ్వాలి అంటే ఎట్లా వచ్చింది ఆ ఐడియా మీకు? మ్యామ్ యాక్చువల్లీ ఏం జరిగిందంటే 2011లో నేను యూపీఎస్సీ రాశాను మ్యామ్. కాకపోతే ఏం జరిగిందంటే ఈవెన్ ఆఫ్టర్ సెలెక్షన్ ద సమ్ ఇష్యూ విత్ ది డాక్యుమెంటేషన్ ప్రొసీజర్. దానివల్ల నేను పాస్ అయినా సరే ఫర్ సమ్ రీజన్స్ ఐ కుడ్ నాట్ జాయిన్ ద యూపీఎస్సీ. సో నాకు అప్పుడు ఆలోచన ఏమొచ్చిందంటే నేను పాస్ అయ్యాను కానీ జాయిన్ అవ్వలేకపోయాను అంటే నేచర్ ఏంటి మెసేజ్ ఇస్తుంది నాకు అని చెప్పి నేను యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నప్పుడు నా రూమ్మేట్స్తో కానీ నా బ్యాచ్మేట్స్తో కానీ నేను వాళ్ళకి క్లాస్లో జరిగిన విషయాలు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో వాళ్ళని వాళ్ళు ఏంట్రా సార్ కూడా ఇంత బాగా చెప్పలేదు, నువ్వు ఇంత సింప్లిఫైగా చెప్పావు, యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీచింగ్ స్కిల్స్ అని చెప్పి నన్ను నా ఫ్రెండ్సే మోటివేట్ చేశారు. మీరు చెప్తే నమ్మరు, ఢిల్లీలో ఒక ఇన్స్టిట్యూట్ నేను వెళ్ళాను, చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ నాకు. అంటే వెన్ ఐ వెంట్ టు గివ్ ఎ డెమో దేర్, ఆయన 5 minutesలోనే డెమో ఆపేసి కమ్ ఫ్రమ్ టుమారో అన్నాడు. అంటే ఆ ఇన్స్టిట్యూట్లో ఆ పర్మిషన్, టీచింగ్కి పర్మిషన్ దొరకడమే గొప్ప. నన్ను 5 నిమిషాల్లోనే ఆపేసి రేపటి నుంచి వచ్చేరా అని అన్నాడు. ఒక ఫీజు మాట్లాడలేదు, గంటకి ఎంత ఇస్తానని మాట్లాడలేదు, ఏం లేదు. ఎందుకంటే న్యాచురల్గా అది నాకు వచ్చింది టీచింగ్, మేబీ గాడ్ గిఫ్ట్ అని నేను అంటాను. సో మనం అనుకుంటాం కదా మనం ఎందుకు పుట్టామో మనకు కారణం తెలియాలి అనేసి. నేనైతే నా పుట్టుక కారణము ఫస్ట్ దేశ సేవ ఆర్మీ అంటాను, సెకండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ టీచింగ్. నాకు చదవడం ఇష్టము, చదువు చెప్పడం ఇష్టం, రెండు. డిగ్రీ అండ్ కమ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్, దానికి మీరు ఏం చెప్తారు? కాన్సెప్ట్ ఈజ్ వెరీ గుడ్, బట్ దాని ఎగ్జిక్యూషన్ బాగాలేదు, అస్సలు బాగాలేదు. కాన్సెప్ట్ ఈజ్ వెరీ గుడ్, కానీ ఇన్స్టిట్యూషన్స్ జస్టిస్ చెయ్యట్లేదు మేడం. లిటరలీ నేను చెప్తున్నాను. నేను ఈ వచ్చే మార్చి నుంచి ఇంటిగ్రేటెడ్ స్టార్ట్ చేస్తాను అంటే నాకు 200 అడ్మిషన్స్ ఫిక్స్డ్ ఉన్నాయి. ఒక బాబు కానీ ఒక పాప కానీ మీ దగ్గర హాస్టల్లో ఉంటూ ఇంటిగ్రేటెడ్ తీసుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా చేయొచ్చు మ్యామ్. కాకపోతే ఏమవుతుందంటే ఇన్స్టిట్యూట్స్ కాస్ట్ డైమెన్షన్ని చూస్తూ దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ బయట చేయండి, యూపీఎస్సీ ప్రిపరేషన్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత చేయండి, లేదా గ్రాడ్యుయేషన్తో పాటు ఆన్లైన్ సమ్ సపోర్ట్ తీసుకొని చేయండి. ఇంటిగ్రేటెడ్ బాగాలేదు అని చెప్తాను. అంటే కాన్సెప్ట్ ఈజ్ వెరీ గుడ్, కానీ ఎగ్జిక్యూషన్ ఎక్కడా బాగాలేదు, ఎక్కడా బాగాలేదు. సో డోంట్ జాయిన్ అనే చెప్తాను నేనైతే. మేబీ నన్ను చాలామంది నన్ను రైవల్గా భావిస్తారు మేడం, నేను చాలా ప్లెయిన్గా మాట్లాడతాను. ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూట్స్లో లోపల ఏం జరుగుతుందో నాకు తెలుసు, ఆ ఎక్స్పీరియన్స్తోనే నేను చెప్తున్నాను. అది పెద్ద మోసం, డోంట్ గో దేర్. సార్ ఆర్మీలో శత్రువులతో మీరు ఫైట్ చేసే ఉంటారు. అవును. కమింగ్ టు ఇక్కడ స్టూడెంట్స్, ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ స్టూడెంట్స్తో వాళ్ళ ఇంటరాక్షన్ కానీ? ఈ జనరేషన్కి ఒక అలవాటు ఉంది మ్యామ్, ఏదైనా తొందరగా కావాలి, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కావాలి. యూపీఎస్సీ ఈజ్ నాట్ ద ఫీల్డ్ ఫర్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. టైం పడుతుంది, మన అర్హత పెరిగితే మన డిజైర్కి దగ్గరికి వెళ్తాము. ఇట్ విల్ టేక్ టైం మ్యామ్. స్టార్టింగ్లో పిల్లలు వస్తారు కదా, అసలు బుక్ వదలకుండా చదువుతారు ఒక నెల రోజులు, తర్వాత అర్థమైపోతుంది దిస్ ఈజ్ నాట్ ద వే అని చెప్పేసి. సో నేను స్టార్టింగే చెప్తాను, ఇట్ ఈజ్ నాట్ ఏ 100 meter స్ప్రింట్ రేస్,
ఇట్ ఈస్ అ మ్యారథాన్ రేస్ ఆఫ్ 42 కిలోమీటర్స్. సో డోంట్ ఎగ్జాస్ట్ యువర్ ఎనర్జీ ఇనీషియలీ, నెమ్మదిగా వెళ్ళండి అని చెప్తాను. సో యాజ్ ఎ సోల్జర్లీ కూడా మాకు కూడా చెప్తారు, బ్యాటిల్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఎనర్జీని అంత కన్జర్వ్ చేయడానికి ట్రై చేయాలి. అదే నేను కూడా నా పిల్లలకి చెప్తాను. ఇందాక మీరు మెంటర్ అని చెప్పారు సార్, అవును. అంటే మెంటర్ యొక్క రోల్ ఎలా ఉంటుంది? ఒక స్టూడెంట్ని మనం తయారు చేయాలి అంటే మెంటర్ యొక్క ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంటుందంటే? చాలా మ్యామ్, మెంటర్ లేని స్టూడెంట్ మిస్గైడెడ్ మిజైల్ మేడం. సింపుల్. ఇప్పుడు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారు మేడం, మీకు మెంటర్ ఉన్నారా? లేరు. ఫలితం రాలేదు కదా. మెంటర్ పని ఏంటంటే మీలో ఉన్న లోపాలు వాటిని గుర్తించి మీ వీక్నెస్ని స్ట్రెంగ్త్లో ఎలా మార్చాలి. మీరు మ్యాథ్స్లో వీక్, ఓకే మ్యాథ్స్ చెయ్యి. నువ్వు హిస్టరీలో వీక్, ఓకే ఈ బుక్ చదువు, దీన్ని ఇలా కాదు ఇలా చదువు. ఇవన్నీ చెప్పేవాళ్ళు ఉండాలి. మెంటర్ లేని స్టూడెంట్ గురువు లేని స్టూడెంట్లా అంటే, ఇప్పుడు క్లాస్ రూమ్లో ఒక 60-70 మంది స్టూడెంట్స్ ఉంటారు. అందరికీ ఆ పాఠం ఒకే విధంగా అర్థం అవ్వాలి అని లేదు కదా. సో కొందరికి 100% అర్థం అవ్వచ్చు, కొందరికి 80, కొందరికి 70. సో ఆ గ్యాప్ ఇన్ లెర్నింగ్ ఇన్ ది క్లాస్ రూమ్ విల్ బి ఫిల్డ్ బై ది మెంటర్ ఓన్లీ. సో మెంటర్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే నేనేం చేస్తానంటే ఫౌండేషన్ కోర్స్తో పాటు ప్రతి బ్యాచ్కి 2-3 మెంటర్లు ఉంటారు మేడం. సో వాళ్ళతో నేనేం చేస్తానంటే 2 అడ్వాంటేజెస్ హ్యావింగ్ ఎ మెంటర్. ఒకటి స్టూడెంట్ సపోర్ట్ డెఫినెట్గా, రెండోది ఫ్యాకల్టీ ఏమైనా మిస్ చేస్తున్నారా ఆ ఫ్యాకల్టీ మీద కూడా కన్ను ఉంటుంది. సో దట్ వే సక్సెస్ డెఫినెట్లీ కమ్స్. అంటే ఫ్యాకల్టీ అండ్ మెంటర్ ఇద్దరు ఉంటారు. ఫ్యాకల్టీ డిఫరెంట్, మెంటర్ డిఫరెంట్. ఓకే. సో ఫ్యాకల్టీ ఓన్లీ సబ్జెక్ట్ వరకు చెప్పి వెళ్ళిపోవడం. అండ్ కాకపోతే మన ఇన్స్టిట్యూట్లో ఎలా అంటే ఫ్యాకల్టీస్నే మెంటర్లా కూడా పెట్టుకున్నాం. సో 1+1 = 11. నేనే ఉన్నాను, నేను సబ్జెక్ట్స్ టీచ్ చేస్తాను, అనుష మేడం ఉన్నారు, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మెంటర్షిప్ చేస్తున్నారు. సో ఫ్యాకల్టీ మెంటర్షిప్ చేస్తే ఏమవుతుందంటే ఒక ఎలివేటెడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సైకలాజికల్ క్లాసెస్ కూడా చెప్పారు మాకు ఆర్మీలో ఉన్నప్పుడు అని చెప్పారు కదా. అవును మ్యామ్. ఏముంటాయి సార్ సైకలాజికల్ క్లాసెస్? మ్యామ్ ఎవ్రీథింగ్ హౌ యూ ఫేస్. నిన్నే నాట్ ఈవెన్ 1 day బిఫోర్ నిన్న సైకలాజికల్ రీడింగ్ మీద ఒక టెస్ట్ చేశాను. ఆ సైకలాజికల్ టెస్ట్ ఎలా ఉంటుందంటే పైనంతా మిమ్మల్ని మిస్గైడ్ చేయడానికి మ్యాటర్ ఉంటుంది, లాస్ట్లో మీరు కరెక్ట్గా ఏం చేయాలో అన్నది ఉంటుంది. సో పిల్లలు ఏం చేస్తారంటే లాస్ట్ వరకు చదవకుండా ఫస్ట్ నుంచి చదివేసి దే విల్ స్టార్ట్ డూయింగ్ సంథింగ్. ది మెసేజ్ ఏంటంటే ఏ విషయాన్నైనా లాస్ట్ వరకు తెలుసుకోకుండా మీ అభిప్రాయం పెట్టుకోకూడదు. సో పేషెంట్గా ఉండాలి అన్న మెసేజ్ మీద నిన్న ఒక సైకలాజికల్ టెస్ట్. పిల్లలు అందరూ ఒళ్ళుగా నవ్వారు లాస్ట్లో. ఎందుకంటే స్టార్టింగ్ అంతా ఫనీ ఉంటుంది. మీ పేరు రాయండి, మీకు నచ్చిన ఫ్రెండ్ రాయండి, ఇవన్నీ ఒక చందమామని గీయండి, ఒక పడవని గీయండి, అన్నీ రాస్తాను. లాస్ట్లో ఏం రాస్తాను? ఇగ్నోర్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ జస్ట్ రైట్ యువర్ నేమ్ ఆన్ ది రైట్ టాప్ కార్నర్ ఆఫ్ ద పేజ్ అని పెడతాను. అంటే పిల్లలు ఏం చేస్తారు, అక్కడ దాకా చదవకుండా స్టార్టింగ్ చెప్పిన అన్ని పిచ్చి పనులు అన్నీ చేసుకుంటూ వస్తారు. అందరు లాస్ట్లో నవ్వుతారు, అయ్యో సార్ లాస్ట్ వరకు చదవకుండా ఒకటేసారి. సో నేనేమంటానంటే ఈ సైకలాజికల్ టెస్ట్లు ఎలా హెల్ప్ అవుతాయంటే మనం ఒక బుక్ చదువుతున్నప్పుడు ఆ బుక్ నుంచి మనం ఏం తీసుకోవాలో అది లాస్ట్ దాకా చదివేదాకా మనకి అవగాహన రాదు. సో సగం చదివేసుకొని మన ఒపీనియన్ ఫామ్ చేయకూడదు. ఏ విషయంలోనైనా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు అనే ఉద్దేశంతో. సో మా వ్యూవర్స్కి ఒక మంచి కొన్ని బుక్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చెప్తాను. సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అంటే ఇవేంటంటే మ్యామ్ నాన్ ఫిక్షన్ బుక్స్. ఇవి మీ పర్సనాలిటీకి డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. కొన్ని బుక్స్ చెప్పాలంటే ది 5 AM క్లబ్ అని చెప్పి ఒక బుక్ ఉంటుంది, ఎక్సలెంట్ బుక్ మ్యామ్. అటామిక్ హ్యాబిట్స్ ఈజ్ అ వెరీ గుడ్ బుక్. ద మౌంటైన్ ఈజ్ యూ ఈజ్ అ వెరీ గుడ్ బుక్. ది మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ ఈజ్ అన్ ఎక్సలెంట్ బుక్. ది ఆల్కెమిస్ట్ ఈజ్ అ వెరీ గుడ్ బుక్. హూ విల్ క్రై వెన్ యూ డై, excellent book ma'am. It will change your way of life, looking at life. So ilanti books chadute entante ma'am, it will give you motivation. Successful people stories chuste ganaka they have one habit in common. They read a self help book, at least one book in a month, at least నెలకైనా ఒక బుక్ చదువుతారు. ఏమవుతుందంటే మ్యామ్ ఒక చిన్న ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. సో నేను ఎప్పుడైనా సజెస్ట్ చేస్తాను పిల్లలకి,
డెఫినెట్గా బుక్ రీడింగ్ అనే హ్యాబిట్ బియాండ్ సిలబస్ బుక్ రీడింగ్ అనే హ్యాబిట్ పెంచుకోండి అని చెప్పేసి చెప్తాను. సో ఇప్పుడున్నటువంటి కోచింగ్ సెంటర్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? వద్దు మ్యామ్, అడగండి ప్లీజ్. ఎందుకంటే మ్యామ్, ఐఎమ్ నాట్ మేకింగ్ ఏ స్టేట్మెంట్ అందరూ చెడ్డవాళ్ళు నేనే మంచోడిని అన్న స్టేట్మెంట్ నేను ఇవ్వదలుచుకోలేదు మ్యామ్. ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూట్ బాగా పనిచేస్తున్నాయి. కానీ నేను సిన్సియర్ సజెషన్ పేరెంట్స్కి ఏంటంటే, యూట్యూబ్ వీడియో చూసి యూట్యూబ్లో సజెషన్స్ తీసుకొని పిల్లల్ని అడ్మిషన్ మాత్రం చేయించకండి. నా సిన్సియర్ అడ్వైస్, నా యూట్యూబ్ వీడియో చూసి కూడా అడ్మిషన్ చేయకండి. వచ్చి ఇన్స్టిట్యూట్లో మేనేజ్మెంట్తో మాట్లాడి స్టూడెంట్స్తో మాట్లాడి మీరు చూడండి ప్రాసెస్ ఎలాగుందో. బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యామ్, గాంధీ గారు చెప్పారు, ఆ సాటిస్ఫైడ్ కస్టమర్ ఈజ్ ద బెస్ట్ మార్కెటింగ్ అని చెప్పి. సో నా దగ్గర ఉన్న స్టూడెంట్స్తో వచ్చి మీరు మాట్లాడండి, ఆ స్టూడెంట్సే చెప్తారు ఇన్స్టిట్యూట్ బాగుందా లేదా అని. వీళ్ళు ఏం చేస్తారంటే మ్యామ్, చాలా తెలివిగా అసలు స్టూడెంట్స్ని కలవనివ్వరు మ్యామ్. మీరు కలవడానికి వీల్లేదు, క్లాస్ రూమ్కి యాక్సెస్ ఇవ్వరు, లేదు పేమెంట్ చేసిన తర్వాత క్లాస్ రూమ్కి యాక్సెస్ అని. నేను చాలా క్లియర్గా చెప్తాను మ్యామ్, రండి, వారం 10 రోజులు క్లాస్ వినండి, నచ్చితే కంటిన్యూ అవ్వండి, లేదంటే వెళ్ళిపోండి. బికాజ్ నీ డెస్టినీ ఎక్కడ రాస్తుందో నాకు తెలియదు మ్యామ్. సో యూ డోంట్ లైక్, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, గో సమ్వేర్. బట్ మీరు మాత్రం డెమో క్లాసెస్ అన్నట్టుగా యాక్సెస్ తీసుకోండి. మేనేజ్మెంట్తో, ముఖ్యంగా మెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడండి. పిల్లలతో, చాలా ముఖ్యంగా మ్యామ్, పిల్లలతో మాట్లాడండి. ఆ తర్వాతే అడ్మిషన్ తీసుకోండి. ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది మ్యామ్. యూట్యూబ్ ఛానల్స్లో ఎలా జరిగాయంటే, కమ్ టు అస్, మేము సజెస్ట్ చేస్తాం ఏ ఇన్స్టిట్యూట్ మంచిదో. వాడు బ్రోకర్ వెదవ మేడం, ఇన్స్టిట్యూట్ నుంచి 10,000 తీసుకుంటాడు, నీ దగ్గర కూడా 500 తీసుకుంటాడు, అప్పుడు సజెస్ట్ చేస్తాడు. డెఫినెట్గా వాళ్ళ దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. నా సిన్సియర్ అడ్వైస్. అంటే యూట్యూబ్ మిస్గైడ్ చేస్తుందంటారు? 100% మేడం. యూట్యూబ్ని పిల్లలకి, పేరెంట్స్కి మిస్గైడ్ చేయడానికి మాత్రమే వాడుకున్నారు మ్యామ్. చెప్తున్నాను నేను, ఒక మెంటర్షిప్ లేదు, ఒక టెస్ట్ లేదు, ఒక హ్యాండ్ హోల్డింగ్ లేదు, ఏం లేదు, ఒక మోటివేషన్ క్లాస్ లేదు, ఒక సైకలాజికల్ టెస్ట్ లేదు, ఏం లేకుండా గత 15, 20, 30 సంవత్సరాల నుంచి ఇన్స్టిట్యూట్స్ నడుస్తున్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్లో మారాయి, స్టూడెంట్ బతుకు మాత్రం అక్కడే ఉండిపోయింది. బ్రాంచెస్ అయితే సో దట్ ఈస్ వాట్ మార్కెట్ మ్యామ్. అండ్ వాళ్ళనేమో ధర్మాత్ముల్లా పూజిస్తున్నారు. ఐఎమ్ లైక్, ధర్మాత్ములు అయ్యాడు, మోసం చేసి జనాలు 2 సంవత్సరాల నుంచి. ధర్మాత్ముడు అంటే ఒక ఫీజు తగ్గించే విషయంలో కానీ, ఒక ఈఎంఐ ఇచ్చే విషయంలో కానీ, ఒక సాయం చేసే విషయంలో కానీ కదా ధర్మాత్ములు అయ్యేది. అలాగే ఎలా అవుతారు సార్? ఫైనల్గా ఫ్యూచర్ ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మ్యామ్? సింపుల్, ఒక్కటే మెసేజ్ నేను చెప్తాను పిల్లలకి, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో రండి. ఒక్కటే మాట మ్యామ్, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో రండి. యూపీఎస్సిలో షార్ట్ కట్ లేదు, వెతుక్కోవడానికి ట్రై చేయకండి. వెతుక్కోవడానికి ట్రై చేశారంటే మాత్రం మీరు డైవర్ట్ అయిపోయారు. సో వెతుక్కోవడానికి చూసుకోకండి. ఇంకొకటి, పేరెంట్స్ కూడా ఒక మెసేజ్ ఇస్తాను మేడం. పిల్లలకి మినిమం టు మినిమం 24 months ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంట్లో చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతాయి, అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకెంతసేపు నేను మీకు చదివించడానికి చాలా కష్టపడుతున్నాము, ఇది రిపీటెడ్గా చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లలు స్ట్రెస్ తీసుకుంటారు. సో ఒక 24 months, ఒక 2 to 3 years పిల్లల్ని వదిలేయండి. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దమ్. ఇదే నేను పేరెంట్స్కి ఇచ్చే మెసేజ్. అండ్ పిల్లలకి ఇచ్చే మెసేజ్, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో రండి, అండ్ షార్ట్ కట్ లేదు, వెతుక్కోకండి. సింపుల్. ఈ రెండే విషయాలు. చాలా మంది స్టూడెంట్స్ ఇంటర్వ్యూ లెవెల్కి వచ్చాక కూడా ఫెయిల్ అవుతున్నారు. అంత కష్టపడి అక్కడి వరకు వచ్చి అక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే, బుక్ నుంచి పాస్ అయిపోదాం అనుకుంటున్నారు, పర్సనాలిటీని డెవలప్ చేయలేదు. ఇంటర్వ్యూ పేరే పర్సనాలిటీ టెస్ట్. ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ, నాట్ నాలెడ్జ్. ఎందుకంటే ఎవరు నీ పర్సనాలిటీ మీద పని చేయలేదు కాబట్టే నువ్వు మోసపోయావు. నువ్వేమనుకున్నావు, ఇంటర్వ్యూలో నాలెడ్జ్ అని చెప్పి పుస్తకాలు చదువుకొని ఇంటర్వ్యూకి వెళ్ళావు. వాడు పుస్తకంలో ఉన్నది ఏం అడగడు. సో దట్ ఈస్ వేర్ మ్యామ్. ఇంకో విషయం, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత కూడా యూపీఎస్సీ పాస్ అవ్వలేదు అంటే మెయిన్స్లో పర్ఫార్మెన్స్ అంత బాగా జరగలేదు, అదొక ఇండికేషన్ కూడా ఉంది. నేను ఎప్పుడు చెప్తాను పిల్లలకి, మీ ప్రిపరేషన్ అప్రోచ్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఓరియంటెడ్గానే పెట్టుకోండి అని చెప్పి చెప్తాను. స్టార్టింగ్ నుంచి మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఓరియంటేషన్లోనే ప్రిపరేషన్ చేయండి అని చెప్తాను. అంటే యాజ్ ఏ ఆర్మీ ఆఫీసర్గా లైఫ్ హ్యాపీగా ఉందా?
యాజ్ ఎ టీచర్గా లైఫ్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? మీరు అడిగిన క్వశ్చన్ నాకు ఎలా ఉంది అంటే మీకు రైట్ కన్ అంటే ఇష్టమా లెఫ్ట్ కన్ అంటే ఇష్టమా అన్నట్టుగా ఉంది. సో ఐ వుడ్ సే బోత్ ది ప్రొఫెషన్స్. టీచింగ్ ప్రొఫెషన్ ఏంటంటే మ్యామ్ వెరీ సాటిస్ఫైయింగ్. ఎందుకంటే ఒక స్టూడెంట్ రాగా ఊరు నుంచి వచ్చాడు, స్టార్టింగ్లో ఒక లైన్ రాయడానికి ఇబ్బంది పడ్డాడు, గ్రాడ్యువల్లీ ఎస్ఎల్ రాస్తున్నాడు. సో మీ కళ్ళ ముందే ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్. అంటే ఆర్మీ సర్వీస్ ఈస్ పేట్రియాటికలీ సాటిస్ఫైయింగ్. దిస్ ఈస్ సాటిస్ఫైయింగ్ దట్ ఐఎమ్ పాజిటివ్లీ కాంట్రిబ్యూటింగ్ టు ది సొసైటీ. ఆ లెవెల్లో టీచింగ్లో సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఫైనల్గా మా సుమన్ టీవీ పేరెంట్స్కి, ఇప్పటికీ చాలామంది పేరెంట్స్ మా అబ్బాయి డాక్టర్ అవ్వాలి, మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి, మా అబ్బాయి పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, మరి ఆర్మీలో కూడా జాయిన్ చేయాలి మా పిల్లల్ని, అలా లేని ఆలోచన లేనటువంటి పేరెంట్స్కి ఏం చెప్తారు? ఆర్మీ ఈజ్ ఎ వెరీ సేఫ్ ప్లేస్ టు వర్క్. సేఫ్, పే, రెస్పెక్ట్, మూడు ఉన్నాయి మ్యామ్. సేఫ్టీ ఉంది, పేమెంట్ కూడా ఉంది, రెస్పెక్ట్ కూడా ఉంది. మ్యామ్ సి, ఆర్మీ ఉద్యోగం కాదు మేడం. ఆర్మీ ఈజ్ ఎ సేవ, సర్వీస్ టు ది కంట్రీ. అందుకే దాన్ని మిలిటరీ సర్వీస్ అంటారు, మిలిటరీ జాబ్ అనరు. సో అది మిలిటరీ సర్వీస్ కాబట్టి ఇన్ఫ్యాక్ట్ మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆర్మీలో సర్వీస్ చేస్తున్నారంటే మీకు సమాజంలో చాలా సోషల్ ఎలివేషన్ వస్తుంది. సమాజం మిమ్మల్ని చాలా రెస్పెక్ట్గా చూస్తుంది. సో మీ పిల్లలకి న్యాచురల్గా ఆ ఉద్దేశం ఉంటే మాత్రం ప్రోత్సహించండి, వాళ్ళని వెనక్కి లాక్కండి అని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.